ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన సీసీ రోడ్లతో పాటు సైడ్ డ్రైన్ పలు అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమానికి వీరితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రొడ్డిరాజు, పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు హాజరయ్యారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పలు సామాజిక భవనాలకు నిధులు మంజూరు చేశామని, నాంపల్లిలో మహిళా సంఘ భవనంతో పాటు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నారని, ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని సందర్భంగా పేర్కొంటూ పేద ధనిక తేడా లేకుండా రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు కోసం 47 కోట్లు మంజూరు చేశామని, శుక్రవారం రోజున 40 మందికి నష్టపరిహారం కూడా అందించామని, త్వరలోనే రోడ్డు వెడల్పు, ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ తెలిపారు. మన నాంపల్లికి వచ్చిన క్రమంలో మీరు చూపినటువంటి ఆదరణ, అభిమానము, స్వాగతము ఎన్నికల కంటే ముందు కూడా ఇదే విధంగా నాంపల్లికి వచ్చినప్పుడు మీరు స్వాగతించిన తీరు బాగా ఉంటుంది. అందరూ ఏకమై ఈసారి మనవాణ్ణి, మన బిడ్డను, మన బీసీ బిడ్డను గెలిపించుకున్నటువంటి క్రమంలో మీ అందరూ కూడా ఆశీర్వాదం అందజేసారు. ఆ తర్వాత కూడా మీ ఆశీర్వాదం అందజేసిన క్రమంలో గెలుపొందిన తర్వాత మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఈ నాంపల్లి గ్రామంలో మనం చేసుకోవడం జరిగింది. ఇంచుమించు 2 వార్డులు కలిపి 20 లక్షల పైచలకు నిధుల్ని పెట్టుకొని వాటికి ఈరోజు మనం భూమి పూజ చేసుకుని రావడం జరుగుతాం. ఈ సందర్భంగా ఇక్కడ మహిళా తల్లులకు సంబంధించి భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మరో 2 లక్షలైతే పూర్తి చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎప్పుడే కమిషనర్ గారు చెప్పారంటే ఆ 2 లక్షల రూపాయలు వెచ్చించి ఆ భవన నిర్మాణం పూర్తి చేపిస్తాం. దాన్ని కూడా కలర్లు వేసుకొని అందులో కూడా మీరు ఇందులో కార్యక్రమాలు చేసే విధంగా మహిళలకు ఏర్పాటు చేస్తాం. ఇక్కడే హనుమాన్ సైన్స్ దగ్గర బోరు వేసుకున్నాం. మాకు పైప్ అది హ్యాండ్ పంప్ కూడా బాగుంటుందని చెప్పని చెప్పడం జరుగుతుంది. యువకులు సాగరిక అది కూడా బాధ్యత కూడా చెప్తా ఉంది. కాబట్టి వెంటనే కమిషనర్ గారు దానికి హ్యాండ్ పంప్ బిగించి ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చే వారికి మంచికి సంబంధించిన ఇబ్బంది లేకుండా చూడడానికి కోసం ఏర్పాటు చేయాలని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యువత ఏదైతే 100 పైకి తిరుగున్నటువంటి యువకులు కూడా ఒక కమ్యూనిటీలు కావాలంటే తప్పనిసరిగా వారు కూడా కమ్యూనిటీలకు 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని నిర్మాణం కూడా చేసుకోవాలని ఎప్పుడో కనుక చెప్తుండ్రు. 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద తీసి పెట్టినామంటారు. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి జాగ్రత్త తీసి పెట్టారు కానీ మరి ఏదో రకాల పునాది కూడా తీయలేదు చెప్పినటువంటి సందర్భం. కాబట్టి తప్పనిసరిగా దానికి కూడా నేను 5 లక్షల రూపాయలు ఇస్తా, ఇబ్బంది లేదు. నిర్మాణానికి వెంటనే